సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కాకమ్మ గువ్వమ్మ కథలు అనే కథల సంపుటి పేరుతో వారం వారం నేను రాసిన కథానికలు వింటున్నారు కదా. గత వారం నా ఛానల్కి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అందువల్ల అనుకున్న సమయానికి నేను కథను రాయలేకపోయాను. మరి ఈ వారం నేను రాసిన కథానిక వెన్నెల కురిసిన రాత్రి. మరి ఎప్పట్లాగే ఎప్పుడు చెప్పినట్టుగానే ఈ కథ కేవలం నా ఊహలోంచి వచ్చింది మాత్రమేనని శ్రోతలు అర్థం చేసుకోగలరు. నేను ఏ వ్యక్తిని విమర్శించట్లేదండి, కేవలం నా అభిప్రాయాలను కథ రూపంలో తెలుపుతున్నానంతే. మరి మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలపండి. శ్రోతలు కామెంట్లు చేయట్లేదండి, అది నెగటివ్ అయినా పర్వాలేదు. దయచేసి కథ ఎలా ఉందో మీ కామెంట్ తెలపండి. దీనివల్ల మీరు నాకు మరిన్ని కథలు రాసే అవకాశాన్ని కల్పిస్తారు. శ్రోతలు అర్థం చేసుకోగలరు. మరి కథ విందామా? వెన్నెల కురిసిన రాత్రి. వినండి. మధ్యాహ్నం 2:30 గంటలు కావస్తోంది. అనంతపురం రైల్వే స్టేషన్లో జనాలు కిటకిటలాడుతున్నారు. దూరంగా ఒక బెంచ్ మీద కూర్చున్న ఓ నడివయసు వ్యక్తి తలకి కట్టుకున్న టవాల్ని తీసి చెమటను తుడుచుకుని భుజం మీద వేసుకున్నాడు. జేబులోంచి బీడీని తీసి కాలుస్తూ వచ్చేపోయే జనాన్ని చూస్తున్నాడు. పక్కనే కూర్చున్న ఒక 19 ఏళ్ల పిల్లోడు దిక్కులు చూస్తూ భయంగా మాటి మాటికి చెమటను తుడుచుకుంటున్నాడు. ఏందప్పా అంత భయపడతాండావు? ఈ గంగులు మాటిచ్చినాడంటే ప్రాణం పోయినా తప్పేది లేదు. ఎందుకంత ఇదైపోతాండావు? ఈ తూరి బండి లేట్ అయినాదనుకుంటా, వచ్చేస్తాదిలే. జనం చూసినావా ఎట్లుండారో? నిన్నెవ్వరు గుర్తుపట్టరు. ఆ నోటికి కట్టిన గుడ్డను తీయద్దు. పోలీసులు వచ్చినా నువ్వేమీ భయపడొద్దు. వాళ్ళంతా మనోళ్ళే, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని చెప్తుండగానే 2 పోలీసులు ఎవరినో వెతుక్కుంటూ వస్తున్నారు. వాళ్ళని చూడగానే ఆ పిల్లోడు భయపడతా ఆ నడివయసు వ్యక్తి చేతిని గట్టిగా పట్టుకుని, గంగులు, వాళ్ళు వచ్చేస్తున్నారు, నన్ను కాపాడు అని వణికిపోతున్నాడు. గంగులు నోట్లోని బీడీని కింద పడేసి లేచి పంచెను పైకెగ్గట్టి దూరంగా వస్తున్న పోలీసులను చూసి, ఇదిగో సారు అని పిలుస్తూ వాళ్ళ దగ్గరికి పోయినాడు. ఏంది సారు, నన్ను బండెక్కిచ్చేదానికి ఇంత దూరం వచ్చిండారా అని అడిగినాడు గంగులు. ఒక పోలీసు నవ్వుతూ గంగులు భుజం మీద చేయి వేసి, లేదప్పా, రొంత పని పడిండాది, దానికే వచ్చినాము అన్నాడు. ఏమైండాది? మళ్ళీ ఆ నర్సుగాడు తప్పించుకున్నాడా? నేను చెప్తానే ఉంటి కదా, వాడికి కొంచెం గట్టిగా కాపలాగాయాలని. మీ వాళ్ళేమో డ్యూటీ చేయమంటే వాళ్ళతోనూ వీళ్ళతోనూ అరకేసుకుంటా కునికిపాట్లు పడతా ఉంటారు. వాడికిదే మంచి ఛాన్సు, తప్పించుకోకుండా ఉంటాడా? వాడు అసలే కంత్రి నాయాలు, మీ కండ్లలో కారం కొట్టి ఎప్పుడో సీట్ ఇడిసింటాడు అన్నాడు గంగులు. అది కాదులేప్పా, ఇది వేరే కేసు. మన జైలర్ కొడుకు డ్రగ్స్ కేసులోనా అటెంప్ట్ మర్డర్ కేసులోనా ఇరుక్కున్నాడు. ఆ పిల్లోని 24 గంటల్లో పట్టుకోమని పైనుంచి ఆర్డరు. ఏం చేస్తాము, ఈ ఎండపొద్దులో ఇట్లా రోడ్డును పన్నాము అన్నాడు పోలీసు. ఏంది, మన జైలర్ సార్ కొడుకా? అంత ఎదవ పని చేసినాడా? సార్ ఎంత మంచోడు, అట్లాంటి ఆయన కడుపున ఇట్లాంటి ఎదవనాయలు పుట్టినాడా? ఈ పిల్లల కొడుకులకి ఏమొచ్చిండదో రోగము. అమ్మ నాయన కష్టపడి చదివిస్తా అంటే తినిండేది అరక్క ఇట్లాంటి పనులు చేస్తారు. పాపం సార్ ఎట్లుండాడో ఏందో అన్నాడు గంగులు సానుభూతిగా. అదేంది, నువ్వు సార్ ఇంటికి పోతానంటివే, నీకు తెలీదా అన్నాడు పోలీసు. తెలీదప్పా, నాతో ఏమి చెప్పలేదే సారు అన్నాడు. కొడుకు అలాంటి వాడని ఎవరైనా చెప్పుకుంటారా ఏంది అన్నాడు ఇంకో పోలీసు. సరేలే, నీతో మాటలు పెట్టుకుంటే టైం అయిపోతుంది. రేపట్లోగా వాడిని పట్టుకోకపోతే ఎస్పీ సార్తో తిట్లు తినాలా. వస్తాము పదరా అంటూ వెనక్కి మళ్ళుతూ అనుమానంగా తిరిగి చూసినారు. దూరంగా ఉన్న బెంచ్ మీద శాలువా కప్పుకుని తలకి టవాల్ చుట్టుకుని
నోటికి నోటికి ముక్కుకి అడ్డంగా కర్చీఫ్ కట్టుకుని కాళ్ళు మడిచి కూర్చున్నాడు ఒక పిల్లోడు. పోలీసులు ఆ పిల్లోడిని చూస్తూ దగ్గరికి రాసాగినారు. వాళ్ళ దగ్గరకు వచ్చే కొద్దీ ఆ పిల్లోనికి చెమటలు కారిపోతాండాయి భయంతో. గంగులు ముఖాన్నే చూస్తా ఉన్నాడు. పోలీసుల దగ్గరకు వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు? ఇంత ఎండపొద్దులో శాలువా కప్పుకున్నావు, మూతికేమో కర్చీఫ్ కట్టుకున్నావు, ఏంది కథ అన్నాడు. గంగులు వారిస్తూ, ఆడు మా పిల్లోడే, రాత్రి నుంచి చలి జ్వరము, ఇప్పుడే ఆసుపత్రిలో చూపించుకొని వస్తాండాను అన్నాడు. పోలీసులు గంగులు పక్క చూస్తా, అవునా, ఎవరి పిల్లోడు అన్నారు. ఈడు నా తమ్ముని కొడుకు, నేను ఈ పొద్దు రిలీజ్ అవుతాండానని నా కోసం జైలు బయట ఎదురు చూస్తా అన్నాడు. అప్పటికే జ్వరం బాగా ఉండదు. ఇంత జ్వరం పెట్టుకొని ఎందుకు వచ్చినావురా అని అడిగితే, నీకోసమే పెద్దయ్యా అన్నాడు. వానికి నేనంటే చాలా ఇదిలే, చిన్నప్పటి నుంచి నేనే సాకిన. జ్వరము ఇడిసిడిసిపోతాండది, దగ్గు కూడా ఉండదు, అందుకే మూతికి గుడ్డ కట్టుకున్నాడు అన్నాడు గంగులు. అవునప్ప, ఊళ్ళో విషజ్వరాలు ఎక్కువైపోతాండాయి, మీ పిల్లోడే అంటివి కదా, మరి ఇంత జ్వరం పెట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేయకుండా ఊరికేంటికి పోతాండారు అన్నాడు పోలీసు. గంగులు నవ్వుతూ, ఆడికి ఆసుపత్రి అంటే చాలా భయం సారు, నా మాట కాదని లేక ఆసుపత్రికి వచ్చినాడు. ఆడే ఉంటే కూడు కూడా తినడు, అయినా డాక్టర్ మాత్రలు ఇచ్చినాడులే, అవి అయిపోయినాక తగ్గుకుంటే రక్త పరీక్ష చేస్తాడంట, దానికే ఊరికి పోతాండాము అన్నాడు గంగులు. సరేలే, జాగ్రత్త అని వెళ్ళబోతూ మళ్ళీ వెనక్కి తిరిగి, మర్చిపోయినానప్పా, ఇదిగో ఈ ఫోటో చూడు, ఈడే మన జైలర్ కొడుకు, నీకేడన్నా కనపడితే మాకు ఫోన్ చెయ్యి అంటూ ఫోన్లో ఫోటో చూపించినాడు పోలీసు. ఆ ఫోటోలో ఉన్న మనిషి, బెంచ్ మీద ముసుగు వేసుకున్న మనిషి ఒక్కరే, అతనే వరుణ్. గంగులు ఆ ఫోటో జాగ్రత్తగా చూసి, మొఖం చూస్తాంటే చాలా కంత్రి నాయల్లాగా ఉండాడే, అయినా ఈ రైల్లో ఎందుకు ఎక్కుతాడప్పా, కారులో ఈ పాటికి బెంగళూరు ఎక్కేసి ఉంటాడు, మీరేమో రైల్వే స్టేషన్లో ఎతుకుతా ఉండారు అన్నాడు. అంతేనంటావా అన్నాడు పోలీసు. అంత కాకపోతే ఏందప్పా, మన బార్డర్ దాటి కర్ణాటకలో అడుగు పెట్టినాడంటే చాలా ఈజీగా తప్పించుకోవచ్చు కదా, బిర్యానీ పోయి చెక్ పోస్టులు తావా నిఘా పెట్టండి, ఖచ్చితంగా దొరుకుతాడు అన్నాడు గంగులు. నిజమే గంగులు, నువ్వు చెప్తా అంటే అనిపిస్తాంటది, చాలా థ్యాంక్స్ అప్ప, మంచి మాట చెప్పినావు. పొద్దున్నుంచి జైలర్ సార్ ఇంట్లోనా వాళ్ళ బంధువుల ఇంట్లోనా అన్ని చోట్ల ఎతికి ఎతికి సాలైపోయిండాది, వస్తాము అని చెప్పి పోలీసులు వెళ్ళిపోయినారు. ఈలోగా గుంటకల్ ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. గంగులు ఆ పిల్లోని దగ్గరికి వచ్చి, ఏందబ్బా అట్లా భయపడతావు, నేను చెప్పినా కదా భయం లేదని, పద పద బండి వచ్చినది, అసలే సీట్లు దొరకవు అంటూ వరుణ్ని తీసుకుని హడావిడిగా రైలు ఎక్కి లాస్ట్ బోగీలోకి పోయి ఎట్లో సీటు పట్టుకొని కూర్చుండారు. గంగులు మాట అంటే పోలీసులకి చాలా గురి, ముఖం చూసి మనిషి ఎట్లాంటోడో చెప్పేస్తాడు. 5 ఏండ్ల కిందట ఒక హత్య చేసి జైలుకు పోయినాడు. 7 ఏండ్ల జైలు శిక్ష పడింది గంగులకి. అతని మొహంలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ, శిక్ష పడిందన్న బాధ కానీ ఉండేది కాదు. అందరితో కలివిడిగా తిరుగుతూ నవ్వుతూ ఎప్పుడు నిశ్చింతగా ఉండేవాడు. ఇది తోటి ఖైదీలను ఆశ్చర్యపరిచేది. అక్కడున్న అందరిలోనూ అన్యాయంగా శిక్ష పడిందన్న బాధ కానీ, లేదా తప్పు చేశామన్న పశ్చాత్తాపం కానీ కనిపించేది. జైలును ఒక ఇల్లులా భావించి ప్రశాంతంగా ఉన్నవాడు బహుశా గంగులు ఒక్కడే కావచ్చు. తన పని తను చేస్తూ, అందరి యోగక్షేమాలు చూస్తూ, పోలీసులు ఖైదీలు అన్న భేదం లేకుండా అందరికీ తల్లో నాలుకలా మెలిగేవాడు. గంగులు సెల్కి కాపలా కాయటానికి పోలీసులు పోటీ పడేవాళ్ళు. ఎందుకంటే గంగులు ఎప్పుడూ ఎదుటి వాళ్ళను నవ్విస్తూ, వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, వాళ్ళకు అవసరమైన సలహాలను కూడా ఇచ్చేవాడు. తోటి ఖైదీలను ఎంతో అభిమానంగా పలకరించేవాడు. అనతి కాలంలోనే అక్కడున్న ఖైదీలందరూ అతనికి కుటుంబ సభ్యులైపోయారు. గంగులకున్న చొరవతో తోటి ఖైదీలందరినీ దగ్గర చేసుకుని వాళ్ళు ఏ కారణం వల్ల జైలుకొచ్చారో తెలుసుకునేవాడు. వాళ్ళు చేసింది తప్పనిపిస్తే నిర్భయంగా చెప్పేవాడు. తన మాటలతో వాళ్లను మంచివాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించేవాడు.
ఎంతో మందిని దగ్గరగా చూడటం వల్ల దొంగలు, హంతకులు, దోపిడీదారులు ఇలా అందరి మనస్తత్వాలు గంగులకు తెలిసాయి. పోలీసులు రోజుకొకసారైనా గంగులతో మాట్లాడి అతని సలహా తీసుకునేవారు. ఎన్నో కేసులు గంగుల సలహాతో పరిష్కరించారు పోలీసులు. ఈ విషయం ఆ నోట ఈ నోట జైలర్ తెలుసుకుని ఎంతో ఆశ్చర్యపోయాడు. స్వయంగా జైలర్ గారు గంగుల్ని కలుసుకొని అతని కథ అంతా తెలుసుకున్నాడు. పై అధికారులతో మాట్లాడి ఒప్పించి అతని సత్ప్రవర్తన వల్ల అతనికి పడిన శిక్షను 2 ఏళ్లు తగ్గించి విడుదల చేయించాడు జైలరు. సరిగ్గా గంగులు విడుదలయ్యే ముందు రోజు నుంచి జైలరు డ్యూటీకి రాలేదు. ఎంతో మంచి మనసుతో తనను విడుదల చేయించిన జైలర్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అక్కడున్న పోలీసులను అడిగి జైలర్ గారి ఇంటి అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు గంగులు. జైలర్ ఇంటికి అతను వెళ్ళేసరికి ఇంట్లో అంతా గోలగా ఉంది. జైలరు అతని భార్య ఇద్దరు గొడవ పడుతున్నారు. నీది తప్పు అంటే నీది తప్పు అని ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నారు. కాసేపటికి జైలర్ భార్య ఆయన దగ్గరున్న రివాల్వర్ లాక్కుని ఆమె తలకు గురి పెట్టుకుని, ఆఖరిసారి అడుగుతున్నాను, వాడిని కాపాడతావా లేదా? నీ కళ్ళ ముందే ఈ గన్తో కాల్చుకుని నన్ను చచ్చిపోమంటావా అని బెదిరిస్తోంది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు గంగులు. ఆమె మొండితనం ముందు ఆయన తల వంచక తప్పలేదు. బాధతో తల పట్టుకుని సోఫాలో కూలబడిపోయాడతను. ఆమె అతని పక్కనే కూర్చుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఎంతో అనునయంగా, చూడు, నువ్వింతగా బాధపడే పని లేదు. ఎన్నోసార్లు పై అధికారుల ఒత్తిడికి లొంగి రాజకీయ నాయకుల ప్రాబల్యంతో ఎంతో మందిని వదిలిపెట్టింటావు. ఇది కూడా అందులో ఒకటి అనుకో అని చెప్తా ఉండాది. అను, నీకెలా చెప్తే అర్థమవుతుందే? పిల్లలు తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని చెప్పకపోతే, చేసిన పనికి వాళ్ళని దండించకపోతే అది అలుసుగా తీసుకొని ఎప్పుడూ తప్పులు చేస్తారు. అలా తప్పులు చేస్తూ చేస్తూ చివరికి క్రిమినల్స్గా మారతారు. ఇలా వాడిని నెత్తికెక్కించుకునే వాడింత పెద్ద తప్పు చేసేలా చేశావు. చివరకు వాడిలా హత్యా నేరంలో డ్రగ్స్ కేసులో ఇరుక్కునేలా చేశావు అంటూ తల పట్టుకున్నాడు. చూడు, ఈ ఒక్కసారికి వాడిని కాపాడు. ఈసారి వాడు ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. వాడిని ఎప్పుడు కనిపెట్టుకుని ఉంటాను. చదువుకోవాల్సిన వయసులో వాడు జైలుకి వెళ్తే ఇక వాడికి భవిష్యత్తే ఉండదు. వాడి నాశనాన్ని నా కళ్ళతో చూడలేను. అందుకే నేను చస్తానంటున్నాను. నేను చావాలో బతకాలో అంతా నీ నిర్ణయం మీదే ఆధారపడుంది అందామె మొండిగా. నన్నేం చేయమంటావే? వాడు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా? వాడు డ్రగ్స్ తీసుకోవడమే కాకుండా 3 అమ్మాయిలకు బలవంతంగా ఆ డ్రగ్స్ని వాళ్ళ శరీరంలోకి ఎక్కించాడు. అది ఓవర్ డోస్ అయ్యి ఒక అమ్మాయి చనిపోయింది. ఇంకో 2 కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులు దుమ్మెత్తిపోస్తున్నారు. అయినా నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మగపిల్లాడు బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకో అని. ఏనాడైనా నా మాట విన్నావా? వాడిని గాలి కొదిలేసి నువ్వు పార్టీలు, మహిళా సంఘాలు అంటూ నీ పనుల్లో నువ్వు ఉండిపోయావు. వాడు మొదటిసారి తాగొచ్చినప్పుడు మందలిస్తుంటే ఇలాగే అడ్డుపడ్డావు. వాడు ఫోన్లో బూతు బొమ్మలు చూస్తున్నాడని ఫోన్ని చెక్ చేయబోతే నానా రాద్ధాంతము చేశావు. టీనేజీ పిల్లాడికి ఖరీదైన ఫోను, ల్యాప్టాపు, బైకు ఇలా ఏది పడితే అది వాడు అడిగిందల్లా కొనిచ్చావు. దాంతో వాడికి మంచేదో చెడేదో తెలియకుండా పోయింది. నా పదవిని అడ్డం పెట్టుకొని కాలేజీలో ర్యాగింగ్ చేస్తున్నాడంట. ఎంతోమంది పిల్లలు వీడి బాధ పడలేక వేరే కాలేజీకి మారిపోయారట. చూసావా నీ నిర్లక్ష్యం విలువ? నీ కొడుకు రాక్షసుడిగా మారిపోయినాడు. ఇప్పుడు వాళ్ళందరూ మూకుమ్మడిగా కంప్లైంట్ చేశారు. కలెక్టర్ గారు పిలిచి నా పదవిని అడ్డం పెట్టుకొని వాడు అన్ని అకృత్యాలు చేసినందుకు నైతిక బాధ్యత వహిస్తూ నన్ను జైలర్ పదవికి రాజీనామా చేయమన్నాడు. ఎప్పుడు ఎంతో నిజాయితీగా ఉండే నేను ఏ తప్పు చేయకపోయినా తల వంచుకోవాల్సి వచ్చింది. ఇప్పటి వరకు నా కెరీర్లో ఒక్క మచ్చలేదు. కానీ నీ సుపుత్రుడి మూలాన ఒక హంతకుడి తండ్రిగా ముద్ర పడింది. ఇంత జరిగినా ఇంకా వాడిని కాపాడమంటున్నావు. ఇప్పుడు కూడా వాడు చేసిన తప్పులకు శిక్ష పడకపోతే ఇంకా రాక్షసుడిగా మారుతాడు. చివరికి ఎవరో ఒకరు వాడిని చంపేస్తారు. జైలుకు వెళ్తే వాడికి భవిష్యత్తు లేదని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాడికి ఇప్పుడు శిక్ష పడకపోతే ప్రాణాలతో మనకు దక్కడే.
అది గుర్తుపెట్టుకో అన్నాడు ఆవేశంగా జైలరు. ఆమె బాధపడుతూ, నిజమే, వాడిని గారాబం చేసి చెడగొట్టాను, కానీ నువ్వైనా వాడిని పట్టించుకోవాలి కదా అందామె. నిజమేనే, ఎంతసేపు జైలు ఖైదీలు అంటూ నా గొడవలో నేను ఉండిపోయాను. నాకే కాదు, టీనేజీ పిల్లలను పట్టించుకొని ప్రతి తల్లిదండ్రులకి చెప్పుతో కొట్టినట్లు నీ కొడుకు గుణపాఠం నేర్పాడు. ఉద్యోగాల వల్ల మరే ఇతర పనులతోనో పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళు ఎలా నాశనం అవుతారో నీ కొడుకు ప్రాక్టికల్గా చూపించాడే. చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలకైతే 1,00,000 షరతులు పెడతారు కానీ మగపిల్లాడికి ఎలాంటి షరతులు పెట్టరు. మగపిల్లలు ఎక్కడికి పోయినా ఏం చేస్తారనే పట్టించుకోరు. వాడికేంటి మగాడు అనుకుంటారు. కానీ ఆ మగాడు ఒక మృగంలా తయారవ్వకూడదంటే మగ ఆడ అన్న తేడా లేకుండా టీనేజ్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారని వాళ్ళ ప్రతి కదలికను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళ తప్పులు చేయకుండా సరిదిద్దాలి. ఆ విషయంలో వాడి తల్లిదండ్రులుగా మనమిద్దరము ఫెయిల్ అయినాము. పరువు పోయి, ఉద్యోగం పోయి నేను మాత్రం ఎట్లా బతికేది? నేను కూడా చస్తాను అన్నాడు కోపంగా జైలరు. ఆమె తెల్లబోతూ, మనిద్దరం చస్తే వాడిని కాపాడే వాళ్ళెవరు అంటూ ఆమె గొల్లున ఏడుస్తోంది. అడుగుల సవ్వడి వినపడ్డంతో తల ఎత్తి చూశాడు జైలరు. ఎదురుగా గంగులు నమస్కరిస్తూ దగ్గరికి వచ్చాడు. సార్, నిన్నటి నుండి మీరు జైలుకు రాలేదు. ఈరోజు నన్ను విడుదల చేశారు. మీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చినాను. కానీ అనుకోకుండా మీ మధ్య జరిగిన గొడవ అంతా నేను విన్నాను. మీరు చాలా మంచివాళ్ళు. మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అప్పుడే అన్యాయంగా జైలుకు వెళ్లే వాళ్లకు కాస్తైనా న్యాయం జరుగుతుంది. అయినా మీలాంటి మంచి వాళ్ళ కడుపున అట్లాంటి ఎదవ ఎట్లా పుట్టినాడు సారు అన్నాడు కోపంగా. జైలర్కి గంగుల సంగతి బాగా తెలుసు. అతను ఎంత మంచివాడో అంత కోపస్తుడు. కోపం వస్తే ఎదుటి వ్యక్తి ఎవరని కూడా చూడడు. నిక్కచ్చిగా మొహం మీదే మాట్లాడతాడు. గంగులులోని ఈ గుణము జైలర్కి ఎంతో ఇష్టము. ఏం చేయమంటావు గంగులు, అంతా నా కర్మ. ఒకడే కొడుకని నా భార్య చిన్నప్పటి నుండి అతిగారాభం చేసి నా మాట లక్ష్య పెట్టకుండా వాడిని చెడగొట్టింది. చేతులు గాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే లాభమేముంది చెప్పు అన్నాడు తల కొట్టుకుంటూ. సార్, మిమ్మల్ని ఈ పరిస్థితిలో మీ కర్మకు వదిలేయలేను. చెప్పండి, నా వల్ల మీకేదైనా సాయం కావాలంటే నేను చేయగలిగింది చేస్తాను. నీ కొడుకు వ్యవహారం నాకు నచ్చకపోయినా న్యాయ అన్యాయాలు పక్కన పెట్టి నేను చేయగలిగిన సాయం తప్పకుండా చేస్తాను అన్నాడు. జైలర్ కళ్ళ నిండా నీళ్లతో ఆత్మీయంగా చూస్తూ, గంగులు, నాకు ఈ సాయం చేసి పెట్టు. నువ్వు ఇందుకు తగిన సమర్థుడివి. వాడు జైలుకి వెళ్ళడానికి నా పెళ్ళాం ఒప్పుకోవట్లేదు. చస్తానని బెదిరిస్తోంది. కానీ బయటుంటే వాడిని ప్రాణాలతో బతకనీరు. ఎలాగైనా వాడిని కొన్ని రోజులు మీ ఊరికి తీసుకుపో. ఎవ్వరికంటే కనపడనీయకు. ఈలోగా నేను ఏం చేయగలను చూస్తాను అన్నాడు జైలరు గద్గద స్వరంతో. జైలర్ భార్య ఏడుస్తూ గంగులు చేతులు పట్టుకొని బతిమాలుతూ, అన్నా, ఈ ఒక్కసారికి నా కొడుకును కాపాడు. ఇంకెప్పుడు తప్పు చేయకుండా చూసుకుంటాను. వాడికి ఏమైనా జరిగితే నేను బతకలేను అంది. గంగులు ఆమెను అనునయిస్తూ, చూడమ్మా, ఈ గంగులు మాట అంటే పోలీస్ స్టేషన్లో FIR లాంటిది. దాన్ని ఎవ్వరూ సెడపలేరు. నేను నీకు మాట ఇస్తాండా. మీ పిల్లాన్ని తప్పకుండా నేను కాపాడుతాను. కాపాడటమే కాదు, వాడిని మంచివాడుగా మారుస్తాను. మీరేం బాధపడకండి అంటూ అభయమిచ్చాడు. అప్పటికే పోలీసులు వరుణ్ కోసం పొద్దున్నే ఒకసారి వచ్చి వెళ్లారు. అప్పుడెలాగో వాళ్ళ కంట పడకుండా దాచిపెట్టారు. ఇప్పుడిక అంత అవకాశం లేదు. క్షణానికి ప్రమాదం వెంటాడుతోంది. వెంటనే గంగులు వరుణ్ తలకి టవల్ కట్టి శాలువ కప్పి మూతికి కర్చీఫ్ కట్టుకోమని కాస్త ఆ పిల్లాడి వేషాన్ని మార్చాడు. ఒక 4 జతల బట్టలు ఆ పిల్లాడివి తన బ్యాగులో ఉంచుకున్నాడు గంగులు. జైలర్ ఇచ్చిన సెల్ తీసుకున్నాడు. రోజు ఏదో ఒక టైంలో నేనే ఫోన్ చేస్తాను. నువ్వు చెయ్యొద్దు. నా ఫోన్ను ట్యాప్ చేశారు. ఇదిగో ఈ డబ్బులు తీసుకో అని డబ్బులు ఇవ్వబోయాడు జైలరు. గంగులు వారిస్తూ, సారు, నీ కొడుక్కి 4 మెతుకులు పెట్టే స్తోమత నాకుండాది. మరేం పర్వాలేదు అన్నాడు. సరే, త్వరగా బయలుదేరు. ఏ క్షణమైనా పోలీసులు రావచ్చు. వరుణ్ణి తీసుకొని నువ్వు వెనక గేట్ నుండి వెళ్ళిపో అన్నాడు జైలరు. సరే సారు అని వెళ్ళబోతూ
గంగులు మళ్ళీ వెనక్కి తిరిగి, సారు నా కూతురుని ఒకసారి చూసిపోతాను అన్నాడు. గంగులు, ప్లీజ్ అర్థం చేసుకో, మీరిప్పుడు బయట తిరగడం మంచిది కాదు. అడ్రస్ చెప్పు, నేను పోయి నీ కూతుర్ని చూసొస్తాను. తనకే అవసరం వచ్చినా నేను చూసుకుంటాను అన్నాడు. అది కాదు సారు, పాపను చూసి చాలా రోజులైండది, అందుకని అన్నాడు గంగులు. జైలర్ నమస్కరిస్తూ అభ్యర్థనగా, గంగులు పరిస్థితిని అర్థం చేసుకో, కొన్ని రోజులు అంతే, నీ కూతుర్ని నేనే నీ దగ్గరకు పంపిస్తాను, ఇప్పుడు మాత్రం త్వరగా మీ ఊరు చేరుకోండి అన్నాడు వేడుకోలుగా. మరింకేమీ అడ్డు చెప్పలేక గంగులు వరుణ్ణి తీసుకుని వచ్చేశాడు. కిటికీ పక్కన కూర్చున్న వరుణ్ బయటికి చూస్తూ ఆలోచిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఎంతో గారాబంగా చూసుకునే తల్లి తాను కోరితే కొండమీది కోతినైనా తెచ్చిపెట్టేది. తండ్రి ఎప్పుడు బిజీగా ఉండటం వల్ల తండ్రితో చనువు తక్కువ. ఏం కావాలన్నా తల్లినే అడిగేవాడు. వరుణ్కి జీవితం వడ్డించిన విస్తరి. లైఫ్ బోరుగా ఉంది. అందుకు కొత్త ఎక్సైట్మెంట్సు, థ్రిల్లు కావాలి. దానికోసమే వెతకసాగాడు. అప్పుడే కాలేజీలో ర్యాగింగ్ చేయడము, అమ్మాయిల్ని ఏడిపించడము లాంటివి చేసేవాడు. ఇది చాలా సరదాగా ఉండేది అతనికి. మెల్లమెల్లగా క్లబ్బులు, పబ్బులు, రేవ్ పార్టీలు అంటూ డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. జైలర్ కొడుకన్న అహంకారంతో రెచ్చిపోయి ప్రవర్తించేవాడు. కాలేజీకి కూడా ఓసారి డ్రగ్స్ తీసుకొచ్చాడు. అలా ర్యాగింగ్ చేస్తూ 3 అమ్మాయిలకి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు. ఇప్పుడు ఇదంతా ఆలోచిస్తుంటే అతనికి తన మీద తనకే కోపం వస్తుంది. 2 రోజుల నుంచి తల్లిదండ్రుల మధ్య గొడవ, తనని కాపాడటానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు అన్నీ చూస్తూనే ఉన్నాడు. తండ్రి అన్న ప్రతి మాట అతని మనసుని తొలిచేస్తోంది. చేయని తప్పుకి తండ్రికి ఉద్యోగం పోయింది. ఈ పరిస్థితిని తట్టుకోలేక ఇంకో పక్క తల్లి బ్లాక్మెయిల్ చేస్తుంటే ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తండ్రి కూడా చచ్చిపోతానన్నాడు. ఆ మాటలు అతని గుండెను శూలాల్లా పొడుస్తున్నాయి. రైలు చాలా రద్దీగా ఉంది. ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల రైలు చాలాసేపు గుత్తిలో నిలబడింది. గంగులు అతన్ని భోజనం చేయమని చెప్పాడు. కానీ వరుణ్ ఆకలిగా లేదన్నాడు. అందుకని గంగులు 4 మసాలా వడలు కొని అతనికిచ్చాడు. వరుణ్ వద్దన్నాడు. కానీ గంగులు వారిస్తూ, ఏందప్పా ఇది, బువ్వ తినకుండా ఎన్నాళ్ళుంటావు? ఇప్పుడు నువ్వు తినకపోతే చేసిన తప్పులన్నీ ఒప్పులైపోతాయా ఏంది? పోయిన మీ నాయన ఉద్యోగమో పరువు మళ్ళా వస్తాయా చెప్పు. నా మాట విని తిను, తర్వాత నువ్వు చేసిన తప్పుల గురించి ఆలోచిద్దాము అన్నాడు. నిన్న మధ్యాహ్నం నుంచి తను ఏమీ తినలేదు నిజమే. అందుకే ఆకలి మండిపోతోంది. పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఆకలంటే ఏంటో తెలియకుండా పెంచింది తల్లి. తల్లి గుర్తుకు రాగానే కన్నీళ్లు వచ్చాయి వరుణ్కి. గంగులు చిరునవ్వు నవ్వుతూ, ఏందప్పా మీ అమ్మ గుర్తొచ్చిండాదా? మొదటివి తిను అని చేతిలో పెట్టినాడు. బాగా ఆకలి ఉన్నందుకో ఏమో కానీ ఆ వడలు ఎంతో అద్భుతమైన రుచిగా ఉన్నాయి. తను ఎన్నో రకాల వంటలు తిన్నాడు కానీ ఇంత రుచికరమైన వడలు ఎప్పుడూ తినలేదు. 5 నిమిషాల్లో వడలు తినేశాడు. వరుణ్ ముఖం చూడగానే చాలా ఆకలిగా ఉన్నాడని అర్థం చేసుకున్న గంగులు 2 బారా మసాలా పొట్లాలు తీసుకుని ఒకటి తన దగ్గరే పెట్టుకుని ఇంకోటి అతనికిచ్చాడు. తిను, చాలా బాగుంటాయి అన్నాడు. ఇంకాసేపటికి కల్లూరు స్టేషన్ వచ్చింది. కల్లూరులో జామకాయల వాళ్ళు ఎక్కారు. గంగులు 4 జామకాయలు కొన్నాడు. 2 జామకాయలు వరుణ్ చేతిలో పెట్టాడు. ఆ రోజు రైల్లో ఏం తిన్నా ఎంతో రుచిగా ఉన్నాయి. కడుపులో తిండి పడేసరికి నిద్ర పట్టేసింది వరుణ్కి. కాసేపు జరిగిందంతా మర్చిపోయి నిద్రపోయాడు. 2 రోజుల నుంచి పోలీసుల నుంచి తప్పించుకొని ఎక్కడ పడితే అక్కడ తలదాచుకుంటున్నాడు. భయంతో తిండికి నిద్రకు దూరమయ్యాడు. అందుకే నిద్ర పట్టేసింది. సమయం 5:20 కావస్తోంది. తను దిగాల్సిన ఊరు రావడంతో గంగులు అతన్ని లేపాడు. మంచి నిద్రలో ఉండటంతో త్వరగా లేవలేదు వరుణ్. ఇదిగో అబ్బి, మనం దిగాల్సిన ఊరొచ్చింది. ఇది చాలా చిన్న ఊరు. 2 నిమిషాల కంటే ఎక్కువసేపు రైలు నిలబడదు, లే అన్నాడు. ఉలిక్కిపడి లేచాడు వరుణ్. కాసేపు తాను ఎక్కడున్నాడో అర్థం కాలేదు వరుణ్కి. తర్వాత మెల్లగా గుర్తుకొచ్చింది. వెంటనే స్టేషన్లో దిగిపోయినారు.
ఆ ఊర్లోకి కాకుండా ఊరికి కాస్త దూరంగా ఉన్న తోటల వైపు నడుచుకుంటూ వెళ్ళారు. కనుచూపు మేరలో పంట పొలాలు కనిపిస్తున్నాయి. సాయంత్రపు నీరెండలో చల్లగాలి వీస్తుంటే పచ్చని పంట పొలాలు ముగ్ధ మనోహరంగా కనువిందు చేస్తున్నాయి. పక్షుల కిలకిలా రావాలు చెవులకు ఎంతో ఇంపుగా వినవస్తున్నాయి. కార్పొరేట్ జీవితానికి అలవాటు పడ్డ వరుణ్కు ఈ దృశ్యం ఎంతో ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంది. ఆ పొలాల మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న పెంకుటిళ్ళు కనిపిస్తున్నాయి. అందులో ఒక ఇంటికి బండిజాడ ఉంది. ఆ దోవలో పోతా ఉంటే ఒక నల్ల కుక్క పరిగెత్తుకుంటా వచ్చి ముందర 2 కాళ్ళు ఎత్తి గంగుల మీదకి ఎక్కి మొరిగింది. గంగులు ఆప్యాయంగా దాని తల నిమురుతూ, ఏరా రాము, ఎట్లుండవు అన్నాడు సంతోషంగా. బదులుగా ఆ కుక్క మొరుగుతూ తోకాడించింది. ఇంతలో వరుణ్ణి చూసి గట్టిగా మొరుగుతూ దగ్గరికి రాబోయింది. గంగులు దాన్ని ఆపుతూ, ఊరుకోరా, మనవాడేలే అనంటూ, బిర్యానీ పోయి నరసింహాన్ని పిలుచుకోండిరా అన్నాడు. యజమాని మాటలు వింటూనే అది పరిగెత్తుకుంటూ వెళ్ళింది. నరసింహ గంగులకి అన్న. ఇంటి వాకిలు తీసి లోపలుండే నవారు మంచం బయటకేసినాడు గంగులు. బయట ఒక పాతకాలం లాంటి బోరింగ్ ఉండాది. గంగులు వరుణ్ణి పిలిచి, ఇదిగో అబ్బి, నీకింకేం భయం లేదు, ఆ వేషమంతా తీసేసి ఇక్కడికొచ్చి కాళ్ళు చేతులు గడుక్కో అంటూ బోరింగు గడారును కొట్టాడు. పైపులోంచి నీళ్లు వచ్చాయి. ఎప్పుడూ ఇలాంటి బోరింగును చూడలేదు వరుణ్. ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయని మాత్రమే తెలుసు అతనికి. ఈ బోరింగు చాలా తమాషాగా ఉంది అతనికి. కాళ్ళు చేతులు కడుక్కొని నవారు మంచం మీద కూర్చున్నాడు అతను. ఇంతలో నరసింహ అతని భార్యను వెంట పెట్టుకొని కుక్క వచ్చింది. వస్తూనే, గంగులు, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి అంటూ ఆనందంగా చేతులు పట్టుకున్నాడు నరసింహ. నరసింహ భార్య మంగమ్మ చిరునవ్వు నవ్వుతూ అన్నదమ్ముల్ని చూస్తూ, ఏందప్ప ఇది, మాట మాత్రమేనా చెప్పుకుండా వచ్చినావు? ముందే చెప్పింటే ఈ పాటికి ఇల్లంతా శుభ్రం చేసి వంట చేసి పెట్టేదాన్ని కదా అంది. గంగులు ఆత్మీయంగా చూస్తూ, లేదు వదిన, నేను ఈ పొద్దు విడుదలైతానని నాకే తెలీదు. అంత జైలర్ సార్ దయ. ఆయన పైనుండే వాళ్ళతో మాట్లాడి నాకు 2 ఏళ్ల శిక్ష రద్దు చేయించినాడు అన్నాడు. అవునా, చాలా మంచి మాట చెప్పినావప్పా. ఈ మాట నీ కూతురికి తెలిస్తే ఎంత సంబరపడతాదో తెలుసునా అందామె. అవును వదిన, పాపని చూద్దామంటే కుదరనే లేదు. మన రంగడిని పంపించి పాపని పిలుసుకురమ్మందాము. ఇంతకీ వాడేడి, కనపడలేదే అని అడిగినాడు గంగులు. నీ కొడుక్కి ఉద్యోగం వచ్చినది గంగులు, ఇంకో 4 రోజుల్లో హైదరాబాద్కి బయలుదేరతాడు అందామె ఆనందంగా. చాలా మంచి మాట చెప్పినావు వదిన అన్నాడు గంగులు. ఇంతలో ఓ 25 ఏళ్ల వ్యక్తి ఆ ఇంటికి వస్తూ ఆనందాశ్చర్యాలతో చూస్తున్నాడు. సిన్నాయనా అని ఆనందంగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి గంగులను కౌగిలించుకున్నాడు అతను. గంగులు ఆప్యాయంగా అతని వీపుని నిమురుతూ, అప్పయ్య, ఎట్లుండవురా అన్నాడు గద్గద స్వరంతో. ఇదంతా నిజమేనా? అసలు ఎట్లొచ్చినావు సిన్నాయనా అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడు. గంగులు జరిగిందంతా చెప్పాడు. అవునా, ఇన్నాళ్లకు ఆ దేవుడికి మన మీద దయ కలిగిండదన్నమాట. నేను మడికి నీళ్లు గడదామని తోటలేకపోయినా రాము నన్ను ఎతుక్కుంటూ వచ్చింది. నన్ను పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చింది అన్నాడు ఆనందంగా. ఆ సంభాషణ అంతా వింటూ వాళ్ళని తదేకంగా చూస్తున్నాడు వరుణ్. అప్పుడే అతన్ని చూసిన గంగులు వదిన, ఈ పిల్లోడెవరప్పా అని అడిగింది. ఈడు మన జైలర్ సార్ కొడుకు. ఇప్పుడు చాలా ఇబ్బందుల్లో ఉండాడు. హత్య కేసులో ఇరుక్కుండాడు. పాప మా సారు చాలా మంచోడు. సాయం చేయమని అడిగితే కాదని లేకపోయినా అన్నాడు గంగులు ముక్తసరిగా. అయ్యో అవునా, మనకింత సాయం చేసిన ఆ సార్కి మనం శాతనైన సాయం చేద్దాంలే మరిది. మీరంతా ఇట్లా వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే ఇల్లు శుభ్రం చేసి వంట చేస్తాను అందామె. రంగా లోపలికి పోయి ఇంకో మంచాన్ని తీసుకొచ్చి బయట వేసినాడు. ఆ అన్నదమ్ములు కొడుకు ఎడతెగని మాటల్లో మునిగిపోయినారు. గంగులు రంగా చేయి పట్టుకుని, అప్పయ్య, నీకు ఉద్యోగం వచ్చినాదంట కదరా, నాకు చాలా సంతోషంగా ఉండదు అప్పయ్య. ఇప్పుడు పాప కూడా ఉంటే ఎంత బాగుండేదో అన్నాడు. అదెంత పని సిన్నాయనా, పొద్దున్నే పోయి రాధని పిలుచుకొస్తాను.
మీరెవరూ ఫోన్ చేయొద్దండి. పాపకి మనం సర్ప్రైజ్ ఇద్దాము. నిన్ను చూసిందంటే ఎగిరి గంతేస్తుంది అన్నాడు రంగా. మబ్బైతా ఉంటే మంగమ్మ అందరినీ పిలిచింది భోజనానికి. చాప పరిసి వాళ్ళని కూర్చోమని వడ్డించసాగింది. నరసింహ అది చూసి, ఇదేందే కోడికూర చేయమంటే సింతాకు పప్పు చేసినావేంది అన్నాడు. మంగమ్మ కోపాన్ని నటిస్తూ, నువ్వు కోడి కోసి తెచ్చేదలికి ఎంత టైం అవుతుంది, రేపు చేస్తానులే, వాళ్ళు ఎప్పుడు తిన్నారో ఏందో, అందుకే బిర్యానీ వంట చేసిన. అయినా సింతాకు పప్పు నీ తమ్మునికి చాలా ఇష్టమని మర్చిపోయినావా అంది. అవును వదినా, మంచి పని చేసినావు, సింతాకు పప్పు తిని ఎన్నేండ్లు అయ్యిండదో అన్నాడు. అందరికి ప్లేట్లోకి సంగటి సింతాకు పప్పు వడ్డించినది మంగమ్మ. వరుణ్కి వడ్డిస్తూ, ఏమబ్బా సంగటి నీకు అలవాటు ఉండదే అని అడిగింది. సిటీలో ఉండే పిల్లోడికి సంగటి ఎట్లా తెలుస్తుందే అన్నాడు నరసింహ. సరేలే, అందుకే అన్నం కూడా చేసిన అంటూ వరుణ్ ప్లేట్లో అన్నం వడ్డించింది. అందరూ తృప్తిగా భోజనం చేసినారు. ఇదిగో గంగులు, ఈ పూటకి కాబట్టి ఈడే వంట చేసిన, రేపటి నుంచి 3 పూట్ల మీకు ఆడనే తిండి, ఆటకే రండి. అందులో రంగా పొద్దున్నే పోయి పాపను కూడా పిలుచుకొస్తాడు కదా, అందరము ఆడనే ఉందాము. ఈ పూటకి ఈడే పనుకొని పొద్దున్నే యాలపొద్దుకొచ్చేయండి అని చెప్పి అందరూ వెళ్ళిపోయినారు. ఆ రోజు నిండు పౌర్ణమి, వెన్నెల విరగబూసింది. 2 నవారు మంచాలు వేసుకుని పనుకున్నారు గంగులు, వరుణ్. మిలమిలా మెరిసే నక్షత్రాలు, విరబూసిన వెన్నెల ఎంతో హాయిగా ఉంది వరుణ్కి. వెన్నెల్లో పడుకున్న అనుభవము ఎప్పుడూ లేదతనికి. అర్ధరాత్రి వరకు పబ్బులు పార్టీలు అంటూ తిరిగేవాడు. ఎప్పుడూ ఆకాశం కేసి గమనించింది లేదు. అవును గంగులు, నీకు కూతురు ఉన్నదన్నావు కదా, ఏం చదువుతోంది అని అడిగాడు వరుణ్. మా పాప ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతాంటదప్ప, చాలా తెలివైండేదిలే, బాగా చదువుతుంది. అందుకే మా పాపకి స్కాలర్షిప్ కూడా వస్తుంది. పెద్ద కాలేజీలో సీటు వచ్చినది. మా అప్పయ్య పొద్దున్నే పిలుచుకొస్తాడు, అప్పుడు చూపిస్తాలే అన్నాడు గంగులు ఆనందంగా. అది సరే కానీ నీ భార్య ఎక్కడ కనపడదే, ఆవిడ లేదా అని అడిగాడు వరుణ్. నా పెళ్ళాన్ని నేనే చేతులారా సంపుకున్నానప్పా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు గంగులు. వరుణ్ ఉలికి పడుతూ, ఏమైంది గంగులు అని అడిగాడు. ఏం చెప్పమంటావప్పా, అప్పట్లో నేను నాటుసారా దాగేవాణ్ణి. సారా ముంత ఎత్తినానంటే దించేవాణ్ణి కాదు. ఒకరోజు పీకల దాకా తాగి తోటలోనే పనుకున్నాను. నన్నెతుక్కుంటా మబ్బులో వచ్చింది నా పెండ్లాము. అప్పుడే ఆ దారంట పోతన్నాడు ప్రెసిడెంట్ తమ్ముడు. ఆ సెత్తనా కొడుకు చాలా కామాంధుడు. ఊళ్ళో ఆడోళ్ళందరితోనూ తప్పుగా ప్రవర్తిస్తాడు. ఆ రోజు వాడి కామానికి నా పెళ్ళాం బలైపోయినది. అది ఏడుస్తా గట్టిగా నన్ను పిలుస్తాండది కానీ తాగిన మధ్యలో నాకు మెలకు రాలేదు. ఆ ముండా కొడుకు నా పెళ్ళాన్ని సెరిసి నాకు చెప్తే చంపేస్తానని బెదిరించిపోయినాడంట. పొద్దునే నాకు మెలకు వచ్చినది. నా పెళ్ళాం జరిగిన విషయం అంతా చెప్పి, అన్నిటికీ నువ్వే మూల కారణము, నువ్వు అలా తాగి మత్తులో పనుకోబట్టి నాకు ఈ గతి పట్టింది. లేకుంటే ఆ రాక్షసుని నుంచి నన్ను కాపాడేవాడివి. రేపొద్దున నా కూతురికి గతి పడితే నువ్విట్లే మత్తులో పడుంటావు. నేనెంత చెప్పినా నా మాట వినువో అని అంటూ ఆవేశంగా లోపలికి పోయి వాకిలేసుకొని నా కళ్ళు ముందరే ఊరేసుకొని చచ్చిపోయిండదబ్బి అంటూ వెక్కి ఏడ్చాడు గంగులు. బయటికి ఎంతో కరుకుగా కనిపించే గంగులు వెనక ఇంతటి కన్నీటి గాథ ఉంటుందని అనుకోలేదు వరుణ్. అయితే మరి నువ్వు జైలుకి ఎట్లా పోయినావు అని అడిగినాడు వరుణ్. నా పెళ్ళాన్ని పూడ్చిపెట్టిన రోజే ఆ ముండా కొడుకుని నరికేసినబ్బి అన్నాడు ఆవేశంగా. ఆడిని నా పెళ్ళాం సమాధి దగ్గరికి తీసుకొచ్చి మొదట కాళ్ళు చేతులు నరికేసినాను. వాడు నొప్పితో గిలగిల్లాడిపోయినాడు. త్వరగా చంపేయమని, నొప్పి భరించలేనని వేడుకున్నాడు ఆ సెత్తనా కొడుకు. అప్పుడు వాని తల నరికి నా పెళ్ళాం కాళ్ళ కిందే బూట్స్ పెట్టినాను. వాడి మొండాన్ని తీసుకుపోయి చెరువుగట్టు మీద పడేసిన అన్నాడు గంగులు ఆవేశంగా. అతను అలా చెప్తుంటే ముఖంలో ఎంతో క్రూరత్వం కనిపించి కాస్త భయపడ్డాడు వరుణ్. వాడి అన్న ప్రెసిడెంట్ కదా, నా మీద కేసు పెట్టి నేను ఉద్దేశపూర్వకంగానే వాడిని చంపినట్టు తప్పుడు సాక్ష్యం పుట్టించినాడు సెత్తనా కొడుకు. అందుకే నాకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడిండది.
మీ నాయన నా కథ అంతా తెలుసుకొని ఎంతో దయగా నన్ను ఇడిపించినాడు. చూడబ్బి, నా కథ అంతా ఇన్నావు గదా, ఆ పొద్దు నేను తాకపోయి ఉండింటే ఈరోజు నా పెండ్లాం బతికే ఉండేది. నేను జైలుకు పోయేవాన్నే కాదు. మత్తు అనేది చాలా చెడ్డదప్ప. అది మనిషిని రాక్షసునిగా మార్చేస్తుంది. నువ్వు చేసిన తప్పుకు పాపము ఏ తల్లి కన్న బిడ్డలో బలైపోయినారు. నువ్వే గనక నా కొడుకు అయ్యుంటే నిన్ను ఈ పాటికి నరికేసి ఉండేవాణ్ణి. కాదు కాబట్టే బతికిపోయిండావు. మీ నాయన ఎంత మంచోడో తెలుసుకో. నీలాంటి రాక్షసుడికి ఆయన కొడుగ్గా ఉండే అర్హతే లేదు. ఇంక మీదటన్నా మీ నాయన చెప్పినట్లు విను. మీ అమ్మ చూసినావా ఎట్లా ఏడుస్తాండదో? ఆ అమ్మ కన్నీళ్ళు చూస్తేనన్నా నీకు మారాలనిపించలేదా అన్నాడు గంగులు ఆవేశంగా. తప్పైనది గంగులు, ఇంకెప్పుడు ఇలాంటి పాపాలు చెయ్యను. మా నాన్న చెప్పినట్లే వింటాను అన్నాడు వరుణ్ పశ్చాత్తాపంతో. సర్లే అబ్బి, చాలా పొద్దుపోయిండది, ఇంక పనుకో అన్నాడు గంగులు. వరుణ్కి గుండెల్లో భారం అంతా తగ్గిపోయినది. అతనికిప్పుడు మనసు తేలికగా ఉంది. ఆకాశం కేసి చూస్తూ హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారగానే రాము గట్టిగా మొరుగుతూ గంగుల్ని నిద్రలేపింది. అతని పంచెని పట్టుకొని లాగుతోంది. ఎక్కడికి రా రాము, వదిన కాఫీకి రమ్మందా అంటే కుక్క తోకాడిస్తూ మొరిగింది. సర్లే, ఆ అబ్బి ఇంకా నిద్ర లేయలేదు. ముఖాలు కడుక్కొని మేమొస్తాంలే, నువ్వు పద అన్నాడు. బారెడు పొద్దైనాక వరుణ్ లేచినాడు. ఏందప్పా, బాగా నిద్ర పట్టిందా అన్నాడు గంగులు. ఇంత డీప్ స్లీపు నాకెప్పుడు పట్టలేదు గంగులు, నా అలసటంతా తీరిపోయినది అన్నాడు. సరేలే, బిర్యానీ పోయి ముఖం కడుక్కో, బూ తిందాము అన్నాడు. వరుణ్ ముఖం కడుక్కొని వచ్చాడు. దారిలో నడుస్తూ వాళ్ళ పొలాలన్నిటినీ చూపించినాడు. వాళ్ళ అన్న నరసింహం వాళ్ళ ఇంటికి వచ్చారు ఇద్దరు. మంగమ్మ అందరికీ ప్లేట్లు పెట్టి వడ్డించింది. ఆ పిల్లోనికి టిఫిన్ అలవాటేమోనని ఉప్మా చేసిన గంగులు అందామె. అవు వదినా, ఆ అబ్బి మనలాగా పద్దన్నే సంగటి తిండు కదా, ఆడికి ఉప్మానే పెట్టు అన్నాడు. అందరూ తిని కాఫీ తాగినారు. అప్పయ్య ఆడుండాడు అని అడిగినాడు గంగులు. ఇంకాడుండాడు, తెల్లారే పోయినాడు కదా చెల్లెల్ని పిలుచుకొచ్చేదానికి. ఆడికి నీ మాట అంటే వేదవాకు కదా అందామె నవ్వుతూ. అన్నమాట ప్రకారం జైలర్ గారు గంగులు కూతురు చదివే కాలేజీకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెతికాడు. అక్కడ జరిగిన విషయం తెలుసుకొని నిలువెల్లా కంపించిపోయాడు. వణుకుతున్న చేతులతో భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ సంగతి వినగానే ఆమెకు గుండె ఆగినంత పని అయింది. మనం వెంటనే బయలుదేరుతాము, ఆలస్యం చేస్తే ఎంతటి దారుణం చూడాల్సి వస్తుందో అందామె భయపడుతూ. ఇద్దరూ అప్పుడే కారులో బయలుదేరారు. గంగులు వరుణ్ కేసి చూస్తూ, ఇదిగో అబ్బి, నీ బట్టలు ఈడ్నే ఉండాయి, నువ్వు స్నానం చేసి తయారుగా, నేను అట్లా పొలానికి పోయేస్తాను అన్నాడు. వరుణ్ లోపలికి పోయి స్నానం చేసి బట్టలు మార్చుకుని వచ్చాడు. హాల్లోకి నడుస్తూ గోడ మీదున్న ఫోటో కేసి పరిశీలనగా చూశాడు. ఆ ఫోటోలో గంగులు పక్కనున్న అమ్మాయిని చూసి అదిరిపడ్డాడు. అక్కడే ఉన్న గంగులు వదిన్ని పిలిచి ఆ అమ్మాయి ఎవరని అడిగాడు. ఆ పాపే, మా గంగులు కూతురు, అనంతపూర్లో సిటీ కాలేజ్లో ఇంజనీరింగ్ చదువుతాండదబ్బి. మా గంగులకి కూతురంటే పంచ ప్రాణాలు. కూతురు కోసం ఏమైనా చేస్తాడు మా మరిది. ఇప్పుడే మా అబ్బి పిలుచుకొచ్చేకపోయినాడు, ఈ పాటికి వస్తూ ఉంటారు అందామె. వరుణ్కి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అది చూసి, అదేందబ్బి, ఇప్పుడే కదా స్నానం చేస్తేవి, ఎందుకంత చెమటలు పట్టినాయి, ఇట్లా రా, ఫ్యాన్ కింద కూర్చో అందామె. పర్వాలేదండి, నేను అలా బయట గాలికి తిరిగి వస్తాను అంటూ కంగారుగా బయటకు వెళ్ళిపోయాడు వరుణ్. మరి కాసేపటికి ఏడ్చుకుంటా రంగా ఇంటికొచ్చినాడు. ఎన్నడూ కొడుకుని అలాంటి దీన పరిస్థితిలో చూడని మంగమ్మ చాలా భయపడిపోయినాది. అప్పయ్యా, రంగా, ఏమైనాదిరా అంది కంగారుగా. అమ్మా, మన రాధా రాధా అంటూ ఏడుస్తున్నాడు అతను. ఏమైందిరా పాపకి అందామె. కోమాలో ఉందమ్మా, బతకడం కష్టం అంటున్నారు డాక్టర్లు అన్నాడు ఏడ్చుకుంటూ. ఉలికి పడింది మంగమ్మ. అయ్యో రాధా, ఏమైనాదే నీకు అంటూ గొల్లున ఏడ్చింది మంగమ్మ. ఇంట్లో అరుపులు విని కుక్క పరిగెత్తుకుంటూ తోటలేకపోయి గంగుల్ని లాక్కొచ్చింది. గంగులు పరిగెత్తుకొచ్చినాడు ఇంటికి. రంగాన్ని చూసి,
అప్పయ్య, ఎందుకు ఏడుస్తాండవురా, ఏమైనాది అన్నాడు. రంగా గంగుల్ని కౌగిలించుకొని, సిన్నాయన, మన రాధ మనకింక దక్కదేమో అన్నాడు గద్గద స్వరంతో. ఏమైందిరా నా బిడ్డకి అన్నాడు ఆవేశంగా. ఎవడో పోలీస్ కొడుకంట, అందరిని ఎప్పుడు ర్యాగింగ్ చేస్తూ ఉంటాడంట, డ్రగ్స్ తీసుకొచ్చి బలవంతంగా రాధకి ఎక్కించినాడంట. అది ఓవర్ డోస్ అయ్యి సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతాంది సిన్నాయన. ఇప్పుడు అది కోమాలకు పోయిండది, డాక్టర్ చేతులు ఎత్తేసినాడు అంటూ కూలబడిపోయినాడు రంగా. అమ్మా రాధా, ఎంత పని జరిగింది తల్లి, నీకింత కష్టం వస్తే నాకెందుకు చెప్పలేదమ్మా, నీకేమైనా జరిగితే మీ అమ్మ ఎప్పటికీ నన్ను క్షమించదు అంటూ గుండెలు అవిసేలా ఏడుస్తున్నాడు గంగులు. కాసేపటికి ఏదో గుర్తొచ్చి, అవునొదినా, ఆ అబ్బి ఎక్కడ పోయినాడు అన్నాడు కన్నీళ్లు తుడుచుకుంటూ. ఇప్పుడు ఆడెందుకప్ప, మన ఇంట్లో పాప ఫోటో చూసి ఎందుకో హడావిడిగా బయటికి పోయినాడు అంది మంగమ్మ. గంగులు పైకి లేచి వేటకత్తిని అందుకున్నాడు. అది చూసి మంగమ్మ, ఏమైనదప్పా అంది కంగారుగా. వదినా, మన పాపకి గతి పట్టేదానికి ఆ నా కొడుకే కారణమో, ఆన్ని చంపి మళ్ళీ నేను జైలుకి పోతా అన్నాడు ఆవేశంగా. వడివడిగా అడుగులు వేస్తూ వేటకత్తి చేత పట్టుకుని నిప్పులు కురుస్తున్న కళ్ళతో ప్రళయకాల రుద్రుళ్లా ఉన్నాడతను. అందరూ అతన్ని అనుసరించారు. ఆ ఇంట్లో ఆ ఫోటో చూశాక సంగతి అర్థమైంది వరుణ్కి. తాను డ్రగ్స్ నోట్లో కుక్కిన అమ్మాయిల్లో గంగులు కూతురు కూడా ఒకటి. ఆ అమ్మాయి ఎంత బతిమాలినా వినలేదు. ఆ రోజు బలవంతంగా డ్రగ్స్ని ఆమె నోట్లో కుక్కాడు. ఎంత ఘోరం జరిగింది. గంగులకి ఈ విషయం తెలిస్తే ఆ ప్రెసిడెంట్ తమ్ముడిని నరికేసినట్లే తనని నరికేస్తాడు. వీల్లేదు, తను తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేడు. తనని ఆపదలో గట్టెక్కించిన గంగులు కూతురుతోనే అమానుషంగా ప్రవర్తించాడతను. ఈ పాటికి నన్ను చంపటానికి వస్తుంటాడు. అతని చేతిలో ఘోరంగా చావటం కంటే నేనే చావడం మంచిది అనుకుంటూ గంగులు ఇంట్లోకి వెళ్ళి గంగులు పంచె తీసుకుని ఫ్యాన్కి ఉరి వేసుకున్నాడు వరుణ్. ఈలోగా జైలరు అతని భార్య వెతుక్కుంటూ కారులో హడావిడిగా వచ్చారు. అదే సమయానికి గంగులు వేటకత్తి చేతబట్టి వడివడిగా వెళ్లడం చూసి అదిరిపడ్డారు వాళ్ళు. గంగుల్ని పిలుస్తూ అతని వెంటే వెళ్లారు వాళ్ళు కూడా. గంగులు ఇంటికెళ్ళి, ఏంట్రా భయపడి లోపల దాక్కున్నావా నమ్మక ద్రోహి, నీకన్నం పెట్టాను గదరా, నా కూతురు గొంతే కోస్తావా, ఈరోజు నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు అంటూ తలుపుల మీద బలంగా తన్నాడతను. అక్కడ లోపల కనబడిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. ఫ్యాన్కి వేలాడుతూ కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు వరుణ్. వెంటనే జైలరు తన రివాల్వర్తో కాల్చి ఫ్యాన్ నుంచి ఆ పంచెను వేరు చేశాడు. ఉక్కిరి బిక్కిరి అవుతూ ఊపిరి తీసుకోలేక సతమతమవుతున్నాడతను. మెడకు బిగించిన ఉరిని తీసేశాడు జైలరు. అతని భార్య గట్టిగా అరుస్తూ గుండెలు బాదుకుంటోంది. అయినా కూడా గంగులకి ఆవేశం చల్లారలేదు. వరుణ్ణి చంపడానికి కత్తిని పైకెత్తాడు. చప్పున అతని కాళ్ళపై పడింది వరుణ్ వాళ్ళమ్మ. అన్నా, వాడిని కాపాడుతానని మాటిస్తివి, ఇప్పుడు మాట మీద నిలబడు. నాకు తెలుసు నీ కూతురు చావు బతుకుల మధ్య ఉంది. అయినా వాడు తప్పు చేశాననే పశ్చాత్తాపంతోనే కదా చావటానికి సిద్ధపడ్డాడు. దయుంచి వాణ్ణి వదిలిపెట్టు. వాడిలా కావడానికి కారణం నేనే. నీ ఆవేశం చల్లారుతుందంటే నన్ను చంపు అంటూ ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. వాడి ప్రాణం బదులు మా ఇద్దరి ప్రాణాలు తీసుకో. వాడి ప్రాణాలు తప్ప వేరే ఏం కోరినా నీ కాళ్ళ ముందు ఉంచుతాను అని రోదిస్తోందామె. ఆమె రోదన విన్నాక కాస్త కరిగాడు గంగులు. జైలర్ అతని చేతులు పట్టుకుని, గంగులు, నీ కూతురు ఇంకా ప్రాణాలతోనే ఉంది. విదేశాల నుంచి ఎక్స్పర్ట్లను పిలిపిస్తాను. నీ కూతురికి తప్పకుండా నయమవుతుంది. నా మాట విను. వాడిని చంపి మళ్ళీ నువ్వు జైలుకు వెళ్ళొద్దు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. వాడిని నాకు అప్పగించు. కోర్టులో నిలబెట్టి కఠిన శిక్షను విధించేలా చూస్తాను. నేను నీకు మాటిస్తున్నాను అన్నాడు. గంగులు కాస్త శాంతిస్తూ, సరే సారు, నీ మీద నాకు నమ్మకం ఉండాది. అన్న మాట ప్రకారం ఈ నా కొడుకు జైలుకు పోవాలా? కాదని శిక్ష నుంచి తప్పించుకోవాలని చూశాడో నా కత్తికి బలైపోతాడు. జాగ్రత్త. నాకు జైలేమి కొత్త కాదు.
ప్రాణం అనుకున్న నా కూతురే లేనప్పుడు నేను జైల్లో ఉంటే ఏంది, నా ప్రాణం పోతే ఏంది అన్నాడు ఆవేశంగా. జైలర్ కలగజేసుకుంటూ, గంగులు, నేను చెప్తున్నాను గదా, ఎట్టి పరిస్థితిలో మాట తప్పను అన్నాడు. ఆ తరువాత ఎటువంటి వాయిదాలు లేకుండానే చేసిన తప్పులన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపపడటంతో కోర్టు వరుణ్కి 7 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది. జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉన్నాడు వరుణ్. చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్నందున అతను మళ్ళీ సంతోషంగా ఉన్నాడు. ఇన్నాళ్ళకి మళ్ళీ అతని జీవితంలో వెన్నెల కురిసింది. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కథ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మర్చిపోకుండా తెలపండి. మళ్ళీ ఇంకో కథతో తప్పకుండా ఇంకో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన.